ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలని చూసేద్దాం మనం. దీనికి పాలసీ బజార్ వెబ్సైట్ లేదా పాలసీ బజార్ యాప్లో వెళ్ళాలి. మిగతా ఏ కంపెనీ యాప్ ఆర్ మిగతా దేంట్లో వెళ్ళినా ఇన్ఫర్మేటివ్గా ఉండదు. ఇది కంపారిజన్కి రీసెర్చ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది పాలసీ బజార్ వెబ్సైట్. ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో లాగిన్ అయినాక కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు ఏజ్ ఎంత, ఎవరెవరు కవర్ అవుతున్నారు, మీ కరెంట్ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఏమున్నాయి, పాస్ట్ డిజీజెస్ ఏమున్నాయా, సర్జరీస్ అయినా ఉంటాయి, ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలి. అన్ని మెడికల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఏది అబద్ధాలు ఆడితే ఆడకూడదు మనం. నెక్స్ట్ వచ్చేసరికి రూమ్ రెంట్ లిమిట్, ఇది ఎనీ కేటగిరీ ఉండాలి. రిజిస్ట్రేషన్ కవర్, ఇది కంపల్సరీగా ఉండాలి. రెన్యువల్ బోనస్, ఇది కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి బెనిఫిట్ అనమాట. కోపే ఉండకూడదు, ఇక్కడ లేదనమాట. 100% పేడ్ బై ది ఇన్సూరెన్స్ అనేది కనిపించాలి, ఇలాగే ఉండాలి మనకి. ఓకే, తీసుకునే ముందు. అండ్ నెక్స్ట్ డైలీ క్యాష్ అలవెన్స్ 800 per day ఆర్ మ్యాక్సిమం 4800. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక డైలీ మనకి డబ్బులు ఇస్తాయి ఖర్చులకి. ఇవి కాకుండా అయితే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మనకి. 2 years స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పాలసీలో ఇంపార్టెంట్ చూసేసాం. రైడర్స్లో ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఆప్టిమా వెల్బింగ్, ఇది ఒక ఓపీడీ రైడర్, ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. హాస్పిటల్ క్యాష్, డైలీ డబ్బులు ఇస్తారు, ఇది కంపల్సరీగా యాడ్ చేసుకో. క్రానిక్ కేర్, మీకు ఏమైనా డయాబెటీస్ కానీ ఉంటే డే 1 నుంచి కవర్ అవ్వాలి అని అంటే ఇది తీసుకో. సో ఇలా అన్నీ తీసుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ పాలసీ అవుతుంది అనమాట. ఇవి మనం డిస్కస్ చేసినవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి అస్సలు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ సింపుల్గా.